నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, గత 3 సంవత్సరాల నుంచి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి మీరు రకరకాల స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఎటువంటి కొత్త కంటెంట్తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఏంటి ఇవాళ వీడియోలోని స్పెషాలిటీ ఏంటి అసలు? ఇవాళ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే సార్, మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే మేము చాలామంది ఏంటంటే నా దగ్గరికి ట్రైనింగ్ వస్తున్నారు, అడుగుతున్నారు, సార్ మాకు ఆప్షన్స్ చెప్పండి, లేకపోతే మాకు ఫీచర్స్ చెప్పండి, మాకు ఈక్విటీ చెప్పండి. అలా 2 months ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తున్నాం. అయితే ఏమవుతుందంటే 3rd month 4th month వచ్చేపాటికి రిజల్ట్ రావట్లేదు. అంటే ఎందుకు ఏంటి అని ఇప్పుడు చెక్ చేసుకుంటే, ఇప్పుడు ఒక ట్రైనింగ్ తీసుకున్నాక ఆ పర్సన్స్ ఆటోమేటిక్గా ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అయితే ఏమవుతుందంటే ఎక్కడో ల్యాగింగ్ అవుతుంది. అసలు ఎందుకు అవుతుంది ఏంటి అని ఆలోచించుకుంటే, ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళాక అక్కడ దర్శనం చేసుకొని అక్కడ చూస్తుంటే ఏంటంటే డైలీ ఒక 70-80 వేల మంది భగవంతుని చూస్తున్నారు. ఎంత సిస్టమేటిక్గా ఎంత ఇదిగా ఉంది ఏంటి అని అలా చూసుకుంటూ నేను కూడా దర్శనం చేసుకున్నప్పుడు నా యొక్క వీక్ పాయింట్ ఏమైంది ఏంటి అనేది నాకు అర్థమైంది. అక్కడ రియలైజేషన్ వచ్చింది. ఓకే, ఏంటంటే అక్కడ అందరికీ కూడా ఆ 70,000 మందికి కూడా ఒకటే కామన్ గోల్, భగవంతుని దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఆ 300 టికెట్ కానీ, ఫ్రీ దర్శనం కానీ, లేకపోతే స్పెషల్ దర్శనం ఏది తీసుకున్నా వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఒక డిసిప్లిన్, ప్రోటోకాల్ ఉంది. అంటే అక్కడ స్టాఫ్ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భగవంతుని దర్శనం చేసిన దాకా ఒక రూల్స్కి, ఒక డిసిప్లిన్గా తీసుకొస్తున్నారు. మాకు అందరికీ ల్యాగింగ్. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా దాన్ని నేను కంపేర్ చేసుకున్నాను. స్టాక్ మార్కెట్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఒక గోల్ కోసం వస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు ఏంటి అని, ఎక్కడ తేడా వస్తుంది ఏంటి అని ఆలోచించుకుంటే అర్థమవుతుంది ఏంటంటే 2 విషయాలు అక్కడ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇక్కడ అవ్వట్లేదు. ఏంటి అని చూస్తే అక్కడ ఏంటంటే డిసిప్లిన్ ప్లస్ ఆ గోల్, యాక్చువల్ గోల్ ఫార్మేషన్, ఆ రెండింటిని ఇక్కడ కంపేర్ చేసుకున్నాక నాకు అప్పుడు యాక్చువల్ విజన్ అర్థమైంది. అంటే నేను ఇక్కడ చెప్పాల్సింది ఈక్విటీయా, ఫ్యూచరా, ఆప్షనా కాదు, వెల్త్ క్రియేషన్ అనేది. అల్టిమేట్గా ఒక మనిషికి ట్రేడింగ్ ఎందుకు వస్తున్నాం, స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తున్నాం, ఎంత డబ్బులు సంపాదించుకోవాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అది జెన్యున్గా వాళ్ళ వల్ల కాక మన గానుగపాటి ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు. మేము ఇందులో ఈక్విటీ చెప్తాము, ఆప్షన్స్ చెప్తున్నాం, ఫ్యూచర్స్ చెప్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం. కానీ అల్టిమేట్గా గోల్ ఏంటి, వాళ్ళ చేత వెల్త్ క్రియేట్ చేయించడం అనేది మేజర్ పాయింట్. దానికి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్ ఉంటేనే, అంటే అక్కడ గేట్ దగ్గర మనల్ని వదిలేకుండా ప్రతి చోట ప్రతి నిమిషం దర్శనం అయ్యేదాకా మన వాళ్ళు టీటీడీ వాళ్ళు ఎంత ఇదిగా పర్టికులర్గా ప్రతి మనిషికి మంచి రూట్ మ్యాప్ ఇస్తారు. అలా మనం వాళ్ళ గోల్ ఫస్ట్ ఐడెంటిఫై చేసి అది రీచ్ అయ్యే వరకు మనం వాళ్ళతో ట్రావెల్ అవటం ద్వారా 100% మనం సక్సెస్ అవ్వగలం అనేది రియలైజేషన్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒక కొత్త ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాను, సో వీడియో చేసేటప్పుడు చెప్తా అన్నారు కదా, ఆల్రెడీ మనం వీడియో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొత్త కోర్స్ ఏంటి, దానికి ఎలాంటి నామకరణం చేశారు? అవునండి, ఇప్పుడు నేను నిజంగానే ఒక కొత్త కోర్స్ని, అంటే నాకున్న ఈ యొక్క 18 years ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి నేను అసలు ఏంటి అనేది ఆలోచించుకున్నాక అర్థమైంది ఏంటంటే, ఇలా కాదు, మనం దీనన్నిటినీ కలిపి మనం ఒకటి చేయాలి అనేది తీసుకొచ్చాను. దాని పేరు ఏంటంటే టెయిల్, టార్గెట్ ఓరియంటెడ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ lakhs and crores. ఓకే, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ lakhs and crores. అంటే మనం అసలు గోల్ ఏంటి, మన గోల్ అనేది ప్రతి నిమిషం మనకు అర్థం కావాలి. అంటే మన గోల్ సంపాదించాలి, మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. అయితే ఆ వెల్త్ క్రియేషన్ అనేది ఏమవుతుందంటే, ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ షార్ట్ టర్మ్లో అవ్వదు, లాంగ్ టర్మ్లో అవుతుంది. కాబట్టి ఒక 5 years to 7 years గోల్ పెట్టుకుంటే ఆ 5 years 7 yearsలో ఒక మనిషి ఒక 5 lakhs నుంచి ఒక 2 lakhs అవ్వండి, 3 lakhs అవ్వండి, 5 lakhs అవ్వండి, ఇనిషియల్ అమౌంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 1 crore మినిమం మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. దానికి రూట్ మ్యాప్ ఏంటి,
దానికి అడుగడుగున వచ్చే ఆటుపోట్లు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఈ గోల్ని మనం ఫ్రేమ్ చేసుకోవటం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను చేసిన 2 ఇయర్స్ కోర్సెస్లో ఏం జరుగుతుందంటే, గోల్ ఏంటి సార్, స్టాక్ మార్కెట్లో ఈక్విటీ చెప్పండి, ఓకే ఈక్విటీ చెప్తున్నాం, ఆప్షన్స్ చెప్పండి, ఆప్షన్స్ చెప్తున్నాం, ఫ్యూచర్స్ చెప్పండి చెప్తున్నాం, అయిపోయింది. ఆ తర్వాత ఏంటి అంటే ఒక్కోసారి ఏమవుతున్నాయి అంటే షార్ట్ టర్మ్లో ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు, కంటిన్యూస్గా 2-3 సార్లు ఫెయిల్ అవ్వగానే వాళ్ళు డేలా పడిపోతున్నారు, మనకి ఇది సెట్ కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. సో అసలు ఇప్పుడు ఏంటంటే బ్రాడ్గా ఇక్కడ మనకి ఏంటంటే ఈ టైల్ అనే కోర్సే టైల్, దీని పేరు అంటే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు చేయాలి. ఇప్పుడు ట్రేడింగ్కి ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్కి ఏం కావాలి. ఇన్వెస్ట్మెంట్కి ఏం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ అసలు ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్లో నాలెడ్జ్ కావాలి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని చూస్తే ఇన్వెస్ట్మెంట్లో మేజర్గా వచ్చి బాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ బాండ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే రిస్క్ తక్కువ ఉండాలి, లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్స్ ఇవ్వాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ముందు అసలు బాండ్స్ అంటే ఏంటి, ఆ బాండ్స్లో ఏమేమి ఉన్నాయి రకాలు, వాటిని ఎలా మనం ఎక్కడ ఆపర్చునిటీస్ తీసుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు టార్గెట్ మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఏది మనకి సెట్ అవుద్ది, ఉన్న 25 కంపెనీలు ఉన్నాయి, వాటిలో ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఇప్పుడు ఏమైందంటే చాలా ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక కలగాపులగం అయిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటిలో ఏది తీసుకోవాలి, దాని గురించి స్పెషల్ క్లాస్ తీసుకొని ట్రైనింగ్ ఇస్తాను. అలాగే బాండ్స్ గురించి ట్రైనింగ్ ఇస్తాను. తర్వాత ఏంటంటే ఇది స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో కంపెనీస్ని ఐడెంటిఫై చేయటం, అవి యాక్చువల్గా వెల్త్ క్రియేట్ అయ్యే కంపెనీస్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2020లో టాటా పవర్ 50 రూపీస్ ఉంది, ఇవాళ 500 ఉంది. సో వెల్త్ క్రియేట్ అయింది కదా 5 ఇయర్స్లో. అలాంటి కంపెనీస్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయటం వల్ల దానికి ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ కావాలి, ఆ నాలెడ్జ్ మీకు ఇస్తాం. ఈ మూడు ఏంటంటే ఈ 3 సెగ్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే ట్రేడింగ్కి ఏం కావాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఒక సిస్టమ్ కావాలి, ట్రేడింగ్ సిస్టమ్, ఇండికేటర్స్ కావాలి, ఆర్ఎస్ఐ అని, స్టోకాస్టిక్స్ అని, తర్వాత ఏటీఆర్ బ్యాండ్స్, ఆ తర్వాత ఎంఏసిడి హిస్టోగ్రామ్, ఇలా ఒక 8 పారామీటర్స్లో ఒక ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసాం. వాటిల్లో ఏమేమి వస్తాయంటే ఈక్విటీస్ వస్తాయి, ఆ తర్వాత ఫీచర్స్ వస్తాయి. తర్వాత ఫీచర్స్లో ఏంటి, మళ్ళీ 3 రకాలు ఉన్నాయి ఫీచర్స్లో కూడా. స్టాక్ ఫీచర్స్ ఉన్నాయి, ఇండెక్స్ ఫీచర్స్ ఉన్నాయి, అలాగే గోల్డ్, సిల్వర్, ఎంసీఎక్స్లో ఉన్నాయి. ఎంసీఎక్స్లో ఏంటి, గోల్డ్, సిల్వర్. మన సిల్వర్ ఉంది 70,000 నుంచి 90కి వెళ్ళింది. అంటే ఆపర్చునిటీ ఎక్కడ ఉందో అక్కడ ఐడెంటిఫై చేసి దానిలో మనం పార్టిసిపేట్ చేయటం. ఇప్పుడు ఓన్లీ నేను స్టాక్సే చేస్తా, ఓన్లీ ఈక్విటీస్ చేస్తాను, ఓన్లీ ఆప్షన్స్ చేస్తా కాదు, నాకు ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, రైట్ ఆపర్చునిటీ విత్ స్మాల్ రిస్క్ హై రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి దానిలో మనం టైం ఓరియంటెడ్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ని గెయిన్ చేయటం. ఆ తర్వాత వచ్చి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ని ఎలా డీల్ చేస్తున్నామంటే, ఆప్షన్స్ అంటేనే ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లైట్ జర్నీ. సో అంటే ఎప్పుడు మనం వెళ్ళం కాబట్టి ఫ్లైట్ ఎప్పుడు వెళ్ళాం అంటే, ఫ్లైట్ జర్నీలో మనకు ఎప్పుడు అంటే చాలా, ఇప్పుడు మొన్న ఏసీసీ ఒక కాల్ ఆప్షన్ ఇచ్చాం, 2300 కాల్ ఆప్షన్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్. అది 30,000 ఇన్వెస్ట్ చేస్తే 200 పాయింట్స్ వెళ్ళింది, 60,000 రిటర్న్ వచ్చింది. అలాంటి ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం. ఆ తర్వాత ఈటీఎఫ్స్ కూడా మనం చాలా, అదొక లార్జ్ మార్కెట్, దాన్ని మనం ఈటీఎఫ్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎక్కడ పార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ సెక్టర్ బాగా డౌన్ అయింది, దానిలో ఇప్పుడు ఉన్న ఈటీఎఫ్స్లో ఐటీ బెటర్గా ఉంది. అలాంటి ఆపర్చునిటీస్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవటం ద్వారా వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించుకోవాలి, ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్లో రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం ద్వారా ఒక 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకోవడం ద్వారా మనం 1 కోటి రూపాయలు మినిమం సంపాదించగలం. ఇది ఈ కోర్సు డిజైన్ చేస్తుంది. ఈ గోల్ ఏంటనేది క్లియర్గా లేకపోవడం వల్లే మనకి ఎంత స్కిల్స్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, అల్టిమేట్గా గోల్ లేదు కాబట్టి మనం ఆ షార్ట్ టర్మ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్కి మనం టెంప్ట్ అయిపోతున్నాం, డైవర్షన్ అయిపోతున్నాం. అలా కాదు, ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ గోల్, నా గోల్ ఇది, నాకు వెల్త్ క్రియేషన్ అవ్వాలి, ఓవర్ 5 to 7 ఇయర్స్లో నాకు 1 CR అవ్వాలి అనే వాళ్ళందరికీ కూడా ఐఎమ్ రెడీ టు గివ్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఫర్ దిస్. మీరు డిజైన్ చేసిన ఈ టెయిల్ కోర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కోర్సు టైమింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత అసలు ఓవరాల్గా కోర్సు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే ఆఫ్లైన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో ఏంటంటే 3 షెడ్యూల్స్ ఇచ్చాం సార్. మార్నింగ్ 7 to 8:30 ఆన్లైన్, దీనిలో 7 to 8:30, తర్వాత ఆఫ్లైన్ ఏమో మధ్యాహ్నం 12 to 1:30 ఆఫ్లైన్, అలాగే ఈవినింగ్ 8 to 9:30 మళ్ళీ ఆన్లైన్. అంటే 2 ఆన్లైన్ కోర్సెస్, 1 ఆఫ్లైన్ కోర్సెస్. అలాగే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 2 డేస్కి థర్డ్ డే
ప్రాక్టికల్ క్లాస్ పెడుతున్నాం. అంతకుముందు ఏంటంటే ఒక 1 month థియరీ చెప్పేసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయించేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒక కాన్సెప్ట్ చెప్పడం, ఆ కాన్సెప్ట్ మీద 3rd day కల్లా మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం అదే ట్రైనింగ్ క్లాస్లో. అప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్టు చాలా క్లియర్గా అవతల పర్సన్ కమ్యూనికేట్ అయిపోతుంది. సో 2+1 అనమాట. 2 days ట్రైనింగ్, 1 day ట్రైనింగ్, 2 months కోర్సు, మినిమం 2 months. ఒకవేళ మీకు ఇంకా 2 months అర్థం కాలేదు, సో అనుకున్నట్టు మీరు ఎక్కడైనా బ్రేకప్ అయినా లేకపోతే ఎక్కడైనా మళ్ళీ ఇంకో క్లాస్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. రైట్. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే అటు ప్రాక్టికల్గా ఇటు థియరీగా 2 వస్తాయి. సో మీకు అన్ని ఈ ఆల్ టోటల్ 10 asset క్లాసెస్లో మీకు కూలంకషంగా ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం. సో అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ విజన్ 2030 కూడా ఏదో డిజైన్ చేశారన్నారు, ఏంటి దాని గురించి కూడా చెప్పండి అసలు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఫండ్ మేనేజ్మెంట్ మేము చేస్తున్నాము. అయితే మాకు కూడా ఒక విజన్ లేదు, ఊరికే మనం ఉన్న స్టాక్స్ని షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నాము అంతేగాని ఇప్పుడు ఏంటంటే నిజంగా 2030 కల్లా ఇప్పుడున్న ఫండ్ 1 crore అవ్వాలి. అంటే ఆ వచ్చిన ఫండ్ని రీఇన్వెస్ట్మెంట్ చేయించడం, మంచి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ని ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు లార్జ్ క్యాప్లో టాప్ 50 కంపెనీస్లో షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్ కానీ పొజిషనల్ ట్రేడ్ కానీ చేస్తున్నాం. చేపించి ఆ వచ్చిన ప్రాఫిట్ని మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్స్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో రీఇన్వెస్ట్ చేయటం, అలాగే ఈటీఎఫ్స్ ఆప్షన్ చూసుకోవటం, అలాగే ఎంసెక్స్లో గోల్డ్ కానీ ఎక్కడ ఆపర్చునిటీ ఉంది కొంత అమౌంట్ అక్కడ మనం పార్క్ చేయించడం ద్వారా మనం ఏంటంటే ఉన్న ఆల్ అసెట్ క్లాసెస్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడ ఆపర్చునిటీ ఉందో ఐడెంటిఫై చేసి దానికి బెనిఫిట్ తీసుకోవటం. ఈ ఎక్స్పాన్షన్ పెంచడం ద్వారా ఏమవుతుందంటే మనం విజన్ 2030కి ఒక 1 crore అనేది మన గోల్ రావటం వల్ల మనం చాలా ఫ్రీగా ఇది హ్యాండిల్ చేయగలుగుతున్నాం. అండ్ అదేవిధంగా అడ్వైజరీ 2030 కూడా మీ ఎజెండాలో ఉందని, దాని గురించి కూడా చెప్పండి. సేమ్ లైక్ ఈ ఫండ్ మేనేజ్మెంట్ అయినా అడ్వైజరీ అయినా ఏంటంటే అడ్వైజరీ కోర్సులు ఏంటంటే మేము అడ్వైజ్ చేస్తుంటాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇక్కడ ఫండ్ మేనేజ్మెంట్లో ఇంప్లిమెంటేషన్ అడ్వైజరీ మాదే, అలాగే అడ్వైజర్లు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ వాళ్ళతో చేపిస్తుంటాం. సేమ్ కాన్సెప్టే. ఇక్కడ ఎవ్రీ వీక్లీ పర్సనల్ రివ్యూ ఉంటుంది, పర్సనల్ మానిటరింగ్ ఉంటుంది. ఈ అడ్వైజరీలో కూడా ఈజీ మీకేంటంటే మామూలుగా అంతకుముందు కాల్స్ ఇస్తున్నాం, ఎంత చేస్తున్నారు, ఎంత కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఇదంతా మేము కూడా అలా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక గోల్ ఓరియంటెడ్ లేదు. ఇప్పుడు క్లియర్ గోల్ అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఈ అడ్వైజరీ కానీ ఫండ్ మేనేజ్మెంట్ 2030 కల్లా మనకి ఇప్పుడున్న క్యాపిటల్ ఎంత మినిమం మనకి అంత అవ్వాలంటే ఏం చేయాలి. అలాగే ఎవ్రీ వీక్లీ ఒక రివ్యూ తీసుకుంటాం. ఆ రివ్యూస్లో ఇది లేటెస్ట్ అప్డేట్స్, ఏ కంపెనీస్ బాగున్నాయి ఏంటి అనేది ఒక R&D ఉంటుంది మాది, అది ఇవ్వటం, అలా వాళ్ళకి పర్సనలైజ్డ్ అడ్వైజ్ చేయడం ద్వారా మనం వెల్త్ క్రియేషన్ చేపిస్తాం. గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఏదన్నా ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, సర్వీసెస్ తీసుకోవాలన్నా మరి రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీ అడ్రస్ ఏంటో మన ఆడియన్స్కి చెప్పగలరు? తప్పకుండా అండి. నా అడ్రస్ నిజాంపేట అండి, కూకట్పల్లి దగ్గర JNTU నిజాంపేట, రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ మా అడ్రస్ అది. అలాగే మా ఫోన్ నెంబర్స్ 9000838555, అలాగే 8008968277. ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది, చూడండి, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ విజన్గా మనం వర్క్ చేయటం వల్ల, ఒక క్లియర్ గోల్గా వర్క్ చేయటం వల్ల గ్యారంటీగా సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే అన్స్కాటర్డ్గా అవుతున్నాం మనం, అంటే గోల్ ఉంది కానీ స్మాల్ గోల్ అనమాట. ఓకే, ఈక్విటీలో స్ట్రాంగ్ అవ్వాలి, లేదు ఫీచర్స్లో స్ట్రాంగ్ అవ్వాలి, ఆప్షన్స్లో అది విజన్ కాదు, అవి వెహికల్స్ అనమాట, మన పైకి తీసుకెళ్లే వెహికల్స్. బట్ మనకి ఇంత వెల్త్ క్రియేట్ అవ్వాలి, దానికోసం ఇది నేర్చుకోవాలి. అలాగే హౌస్ వైఫ్స్ కానీ, తర్వాత ఇప్పుడే బీటెక్స్ చదివి జాబ్ సెర్చింగ్లో ఉన్న వీళ్ళు కానీ, అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, పార్ట్ టైమ్గా మనం ఫండ్ గ్రో అవ్వాలి, ప్యాసివ్ ఇన్కమ్ రావాల్సిన వాళ్ళు, రిటైర్డ్ పీపుల్ అందరికీ కూడా మేము చెప్పగలం, మేము మీకు అంత గైడెన్స్ ఇవ్వగలం, అంత సపోర్ట్ ఇస్తాం. కంటిన్యూగా మీరు సక్సెస్ అయ్యే వరకు మేము ఆ సపోర్ట్ మీకు ఇస్తాం. ఇది మీరు బాగా ఆలోచించి ఒక విజన్తో మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ డెఫినెట్లీ గెట్ వెరీ గుడ్ సక్సెస్ హియర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానకపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన కొత్త కోర్సుల గురించి, చాలా కొత్త విషయాల గురించి మన ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.